దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది. వాళ్లే కరెంటు ఛార్జీలు పెంచి వాళ్లే ధర్నా చేస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు గతంలో అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక కమిషన్స్ కి ఆశపడి అధిక రేట్లకి కరెంటు కొని ఆ నష్టాన్నంతా ఆ భారాన్నంతా కూడా ప్రజల మీద వేశారు. అది ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ట్రూ అప్ ఛార్జెస్ అనే ఒక ఎవరికి తెలియని పదాన్ని ఒకటి తీసుకొచ్చి సామాన్య ప్రజలు నెలకి 300 నుండి 400 కరెంట్ బిల్ కట్టుకునే వాళ్ళ దగ్గర నుండి 2000 నుండి 3000 రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేశారు. ఇది ఎవ్వరు కూడా ప్రజలు మర్చిపోలేదు. గత 5 ఏళ్లలో చూసుకుంటే 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల విద్యుత్ భారాలు రాష్ట్రం మీద 1,29,000 కోట్లు. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉన్నాము. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వైసీపీ చేతిలో పెట్టాక 2019లో మిగులు విద్యుత్ ఉండినప్పుడు ఈ 5 ఏళ్లు చూసుకుంటే గతంలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మైలవరం సోలార్ ప్లాంట్ మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారు. చట్టవిరుద్దంగా పీపీఎల్ను రద్దు చేయటం వల్ల 7,500 మెగావాట్లు తక్కువ రేటుకి మనం వచ్చే విద్యుత్ ఉత్పత్తిని కోల్పోవడం జరిగింది. అదే వాళ్ళని మనం ప్రోత్సహించుంటే ఇప్పుడు మరో 10,000 మెగావాట్లు మనకి అదనంగా విద్యుత్ ఉత్పత్తి ఉండేది. దానివల్ల రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా మనకి ఇంకా మిగులు విద్యుత్ ఉండేది. పక్క రాష్ట్రానికి కూడా మనం అమ్మి లబ్ధి పొందేవాళ్లము. అట్లాగే చూసుకుంటే పోలవరం జల విద్యుత్ కేంద్రం 2021లో పూర్తి చేయకపోవటం వల్ల మనకి జరిగిన నష్టం 4,737 కోట్లు. జెన్కో విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దానికి ప్రధానమైన కారణం విజయసాయిరెడ్డి గారు నాసిరకమైన బొగ్గు సప్లై చేయటం వల్ల. అదే మంచి నాణ్యమైన బొగ్గు సప్లై చేస్తుంటే మనకు విద్యుత్ ఉత్పత్తి బాగుండేది. విద్యుత్ సంస్థల పైన 49,000 కోట్ల అప్పులు చేసినా కూడా ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మించలేకపోయారు. నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్దంగా ఉన్న కృష్ణపట్నం బీటీపీఎస్ లాంటి పోర్టులు సకాలంలో అక్కడ ప్రారంభించకపోవటం వల్ల దీని కారణం చూపించి విద్యుత్ కొరతలు సృష్టించి బహిరంగ మార్కెట్లో అదనపు రేట్లకి విద్యుత్ ని కొని ఆ భారాలన్నింటినీ కూడా ప్రజల మీద వేశారు. దానివల్ల 2,700 కోట్ల నష్టం రాష్ట్రానికి. ట్రాన్స్ఫార్మర్, స్మార్ట్ మీటర్స్ లాంటి పరికరాలను కమిషన్